అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. మధుబాబు ఆశీర్వచనాలు. కులాసాగా ఉన్నావని తలుస్తాను. అమ్మ పోయిందని తెలిసింది. కన్నతల్లి కళ్ళ ముందు లేదనుకోవడం ఏ జీవికైనా భరించలేని బాధే. 25 సంవత్సరాల అనుబంధాన్ని, ఆత్మీయతను, అనురాగాన్ని పూడగొట్టుకున్నాం అనుకోవడం చాలా కష్టమైన పనే. అయినా తప్పదు. దేవుని నిర్ణయాన్ని కాదనే శక్తి మనకెక్కడిది? జాగ్రత్త సుమా, ఉంటాను, నీ శ్రేయోభిలాషి. వెనక్కు ముందుకు తిప్పి చూశాడు మధు ఆ ఇంగ్లా లెటర్ని. ఎవరు రాసారో తెలియడం లేదు. చిరునామా లేదు. ఏ ఊర్లో పోస్ట్ అయిందో చూద్దామన్నా దానిపైన కొట్టిన ముద్ర ఉంది, తెలియకుండా ఉంది. చాలా విచిత్రంగా అనిపించింది. ఆ లేఖ చూస్తూ ఉంటే అతనికి అంత రహస్యంగా ఉండిపోవాల్సిన తన శ్రేయోభిలాష ఎవరో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. సరిగ్గా ఆ ఉత్తరం వచ్చి 2 నెలలు అయింది. పనివాడు ఆటో తేవడానికి వెళ్ళాడు. చేతి సంచిలో అవసరానికి ఉంటాయన్నట్టుగా ఓ జత బట్టలు పెట్టుకుని భుజానికి తగిలించుకున్నాడు. గోడన్న సాయిబాబా ఫోటోని చూస్తూ దండం పెట్టుకున్నాడు. మొదటి ఉత్తరం వచ్చిన సరిగ్గా వారం రోజులకు మరో ఉత్తరం. మధుబాబు, అమ్మ చేతి వంట తినక అప్పుడే నెలయింది కదూ. ఇప్పటికైనా నువ్వు వెంటనే ఒక నిర్ణయం తీసుకుని నిర్మలని వివాహం చేసుకోరాదు. అవును కదూ. ఇప్పుడు ఎటు ఏడూడి సూతకు మావయ్య కదే చెప్పు. నీ పెళ్ళయ్యేదాకా నువ్వు మావయ్య గారి ఇంట్లోనే ఉండు, లేదా అత్తయ్య వచ్చి నీ దగ్గర ఉండమను. నువ్వు హోటల్ భోజనం చేసి మాత్రం ఆరోగ్యం పాడు చేసుకోకు. మీ అమ్మ మాటకు నువ్వెంత గౌరవం ఇస్తావో నాకు తెలుసు. నా మాటకి అంతే విలువిస్తే నేను ఎంతగానో సంతోషిస్తాను. నీ శ్రేయస్సుని నేను సదా కాంక్షిస్తూ ఉంటాను. ఉంటాను మరి, నీ శ్రేయోభిలాషి. వడివడిగా ఆ ఉత్తరాన్ని అన్ని వైపులా తిప్పాడు మధుబాబు. ఎవరు రాసింది, ఏ ఊర్లో పోస్ట్ అయింది కూడా తెలియటం లేదు. వాకిట్లో ఆగిన ఆటో ఆగిన చప్పుడయింది. చివరిసరిగా ఓ గ్లాసున మంచినీళ్ళు తాగి బయటకొచ్చి తలుపు మూసి తాళం వేశాడు. అప్పుడు ఉదయం 7 గంటలైంది. సూర్యుడు పైపైకి పోతున్న డిసెంబర్ చల్లదనం విరచిమ్ముతున్న వేడినంతా హరించి వేస్తుంది. మొట్టమొదటిసారిగా మావయ్య మీద అనుమానం వచ్చింది. తాను నిర్మలను వివాహం చేసుకోవడానికి తన అంగీకారాన్ని చెప్పకుండా నాచుతున్నాడు. కారణం ఏమీ లేదు. తన కాబోయే భార్య కనీసం గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలనేది తన కోరిక. ఈ రోజుల్లో చదువు లేకుండా చదువుకున్న వాళ్ళ మధ్య మిలడం చిన్నతనంగా ఉంటుంది. అంతేకాదు, రేపు పుట్టబోయే పిల్లలకు చదువు విషయమైనా కాస్త చేదోడు వాదోడుగా ఉంటుందనేది ఆశ. ఆవిడ గారు ఉద్యోగాలు చేసి తనకేం సంపాదించి పెట్టనక్కర్లేదు. నిర్మలకైతే అందం ఉన్నది కానీ చదువు మీద ఎలాంటి ఇష్టం లేదు. ఎంతసేపు షోకులు, అలంకారాలు. కాకపోతే ఏ సినిమా చూద్దామా, ఏ టీవీ సీరియల్లో లీనమైపోదామా అనేదే యావ. 5 సంవత్సరాల బట్టి ఆ డిగ్రీ కోసం కుస్తీ పడుతుంది. తను ఈ మేలికన్నా పెడితే అది గ్రాడ్యుయేషన్ అవుతుందని, తనకు గౌరవప్రదంగా ఉంటుందని తన ఆలోచన. ఆ కారణంతోనే తను అటు ఇటు తేల్చకుండా చదువు అని నసుకుతున్నాడు. అందుకను తన మావయ్య తన మీద ఇలాంటి ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం లేదు కదా. అలాంటి పని చేసినా చేసేటంతా గరుడే. అప్పుడప్పుడు కాస్త అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు. కానీ మావయ్య చేతి రాత తనకు తెలుసు. ఆయన దస్తూరి కాదు. ఇది ఎవరితోనైనా రాయించాడేమో, ఆలోచించాలి. అలా ఆలోచిస్తూ ఉండగానే మరో ఉత్తరం వచ్చింది. మధుబాబు, ఈ 12వ ఏట అనుకుంటాను ఒక కొయ్యతరు వచ్చి నేను చూస్తూనే నీకు 25వ ఏట రాజయోగం ప్రారంభమవుతుందని చెప్పాడు. చటుక్కున తలెత్తాడు మధుబాబు. నిజమే, ఆ అమ్మ తనకెప్పుడు చెప్పి ఎంతో మురిసిపోతూ ఉండేది. రాజయోగం అంటే తనకు కాస్త ఊహ తెలిసేంతవరకు ఆమె ఆ మాట అన్నప్పుడల్లా ఏమిటమ్మా అంటూ అడుగుతూ ఉండేవాడు. ఏమీ లేవు, నువ్వు కాలు కింద పెట్టకుండా అన్ని భోగాలు రాజాలా అనుభవిస్తావన్నమాట అంటూ మురిపెంగా తననే చూస్తూ నవ్వేది. మీ అమ్మ ఆ మాట చెప్పి మురిసిపోతున్నప్పుడల్లా నేను హెచ్చరిస్తూ ఉండేదాన్ని. దిష్టి తగులుతుంది, ఎవరితోనూ అనబోకు అని. తనకు గుర్తే. అమ్మ చీటికి మాటికి ఇంత ఉప్పు తెచ్చి తన తల చుట్టూ అటు ఇటు తిప్పి తూతూ అంటూ దొడ్లో పారేసొచ్చేది.
అమ్మ చేష్టకు తను పకపక నవ్వుతూ ఉండేవాడు. సరిగ్గా వారానికి మరో ఉత్తరం. అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, మధుకి ఒక తమ్ముడో చెల్లిలో ఉంటే ఇంత బాగుండేదో అని. కానీ దేవుడు ఇవ్వనప్పుడు ఉన్న దాంతోనే తృప్తి పడాలి. అందుకే నీలోనే మరో మగపిల్లవాణ్ణి, మరో ఆడపిల్లని చూసుకుంటూ ఆనందిస్తూ ఉండేది. గుర్తుందా నీకు? ఐదో ఏడొచ్చి స్కూల్కు పంపేంత వరకు మీ అమ్మ నీకు తల దువ్వి జడ వేసి పువ్వులు పెట్టి ముద్దుల వర్షం నీ మోము మీద కురిపించేది. అందుకే నువ్వు వివాహం చేసుకొని 10 మంది పిల్లలతో ఇల్లు కలకల్లాడేలా చేస్తే మీ అమ్మ అంత ఆత్మ ఎంత సంతోషిస్తుందో. 2 సంవత్సరాల క్రితం నానపోవడం ఒక దెబ్బైతే ఇప్పుడు అమ్మ. ఏం చేస్తాం, భగవతీచ్ఛ, తప్పదు మరి. ఉంటాను. సదా నీ ఆనందమే నా ఆనందంగా భావించే నీ శ్రేయోభిలాషి. నాన్న గుర్తుకొచ్చాడు. ఆయన ఆప్యాయత గుర్తు వచ్చింది. తన కోరిక ఏదైనా నాలుక మీద ఉండగానే తీర్చి ఆయనే ఆతృత గుర్తొచ్చింది. అమ్మ అంటూ ఉండేది వాడు. చెడిపోయే బాతులు మీరే అని ఆయన పక్కపక్క నవ్వేసేవాడు. మధుబాబు చేయడు, వాడు ఎవరి పెంపకంలో ఉన్నాడో గుర్తుంచుకో. ఆ మాట వింటూనే అమ్మ మురిపెంగా తనని పొలివి పట్టుకుని నవ్వేది. ఉత్తరాన్ని అటూ ఇటూ పట్టుకు తిప్పాడు. ఈసారి స్టాంప్ మీద పడిన ముద్రలో కొన్ని అక్షరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అది మంగళూరులో పోస్ట్ చేసిన ఉత్తరంలా ఉంది. మంగళూరు అనుకునేటప్పటికల్లా తన ఇంట్లో అద్దెకుండి వెళ్ళిన రావుగారు గుర్తుకొచ్చారు. వాళ్ళ పెద్దలుడు ఇప్పుడు ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం ఆయన రిటైర్డ్ అవ్వడంతో అక్కడికే చేరారని ఆ మధ్య మాటల్లో అత్తయ్య అన్నది. వాళ్ళు తన ఇంట్లో 10 ఏళ్లకు పైగా అద్దెకున్నారు. ఆయన్ని మావయ్య అని, ఆయన భార్య రుక్మిణమ్మని అత్తయ్య అని తను పిలుస్తూ ఉండేవాడు. వాళ్ళకి 3 ఆడపిల్లలు అవ్వటంతో తను ఎంతో ఆప్యాయంగా ఆమె ఎప్పుడూ దగ్గర తీసుకుంటూ ఉండేది. ఇంట్లో చేసిన ప్రతిదీ కూతుళ్ళతో సమానంగా తనకు పెడుతూ ఉండేది. అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, ఒక మగపిల్లవాడుంటే ఆ దంపతులు ఎంతగా సంతోషించేవాళ్ళు అని. 4 ఏళ్ల క్రితం ఆయన ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నప్పుడు ఆమె తనను విడిచి వెళ్ళటానికి ఎంతో వేదన చెందింది. ఆ రోజంతా తన్ని వదిలిపెట్టనే లేదు. మధుబాబు మధుబాబు అంటూ ప్రతిదానికి ఏదో ఒక కారణంతో పిలుస్తూనే ఉంది. వెళ్ళే రోజున తనకు ప్యాంటు షర్టు రెడీమేడ్లో అంకుల్ చేత తెప్పించింది. తనకి ఆనాటి దృశ్యం కళ్ళ ముందు కదలసాగింది. ఆమె చివరికి ఆటో ఎక్కుతూ, మధుబాబు మమ్మల్ని మర్చిపోవు కదా అని తన చేతులు పట్టుకు ఊపుతూ ఉంటే ఆమె కలలో తడి తనకు స్పష్టంగా కనబడింది. ఆమె తన మీద ఎంతో ప్రేమ ఉన్నమాట నిజమే. ఆమెకి తన మీద ఎంతో ప్రేమ ఉన్నమాట నిజమే. కానీ తన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఉత్తరం రాయని వాళ్ళు వెళ్ళిన కొత్తలో 1-2 రాశారేమో, తనకు గుర్తులేదు. ఇప్పుడు శ్రేయోభిలాషు అంటూ ఉత్తరం రావాల్సిన అవసరం ఏమున్నది? అంతగా రాయాలనుకుంటే తన పేరు మీద రాయొచ్చు కదా. అర్థం కావటలేదు మధుబాబుకి. తనకు తెలిసినంతవరకు వాళ్ళు తప్ప మంగళూరులో తమ విషయాలు అంతగా తెలిసిన వాళ్ళు మరెవ్వరూ లేరు. గార్డెన్స్లో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు గృహప్రవేశానికి అమ్మ నాన్నతో తను వెళ్ళాడు. ఆటో బస్టాండ్లో ఆగుతూ ఉండగా ఉలిక్కిపడేట్టుగా ఆలోచనలు తెగిపోయాయి. నీరసంగా బయటికి వెళ్తున్న ఎర్ర బస్సుల వంగ చూస్తూ నిలబడిపోయాడు. మధుబాబు భుజానికి వేలాడుతున్న ఒక జతే బట్టలు పెట్టిన సంచి కూడా ఆ క్షణాన చాలా బరువుగా ఉన్నట్టు అనిపించింది. సంచిని ఎడమ భుజం మీద నుంచి కుడివైపుకు మార్చుకున్నాడు. చాలా రోజులైంది ఇటు పక్కకొచ్చి. అమ్మ పోయినప్పుడు అస్థికల నిమజ్జనానికి అమరావతికి వెళ్ళాడు. కానీ అప్పుడు తాలూకా ఆఫీస్ ముందు బస్సు ఎక్కాడు. బస్టాండ్కి రావాల్సిన అవసరం పడలేదు. అటు ఇటు చూస్తూ తనకు కావాల్సిన బస్సు ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతుందో అనుకుంటూ నడుస్తున్నాడు. ఆ రోజు తను ప్రహ్లాదరావు గారి చెల్లెలింటికి వెళ్ళేటప్పటికి ఆమె వరండాలోనే కూర్చుని కనబడింది. తను చూస్తూనే లేచి ఆహ్వాన సూచకంగా నవ్వింది. అంకుల్ వాళ్ళు మంగళూరులో ఉంటున్నట్టు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి. చాలా రోజులైంది ఆంటీతో మాట్లాడి అన్నాడు గడప మీద కాలు పెడుతూనే. ఈ మధ్య ఫోన్ చేస్తే చెప్పాను, మీ అమ్మగారు పోయిన సంగతి. చాలా బాధపడ్డది. ఉత్తరం రాస్తానన్నదే తడబడ్డాడు మధుబాబు. లేదు, రాయలేదు అన్నాడు వణుకుతున్నట్లుగా. ఆ ఆంటీకి నేనంటే ఎంతో అభిమానం కూడా. మా వదినకు మగపిల్లలంటే తగని ప్రేమ. ఆమెకు లేరు కదా.
మరి తర్వాత పావుగంటకి ఆమె ఇచ్చిన కాఫీ తాగి ఫోన్ నెంబర్ తీసుకొని బయటకొచ్చాడు. రాత్రికి రహస్యానికి తెర తీయాలి అనుకుంటూ, కానీ ఎంత ఆలోచించినా పేరు లేకుండా శ్రేయోభిలాషి అంటూ ఉత్తరం రాయాల్సిన అవసరం వాళ్ళకెందుకు కలిగిందో అర్థం కావటం లేదు. పోస్టల్ స్టాంప్ చూస్తూ ఉంటే అది మంగళూరు నుంచి వచ్చినట్లుగా ఉంది. ఆ పైన అంకుల్ చెల్లెలు చెప్పినట్టుగా అమ్మ పోయిన సంగతి వాళ్ళకి తెలుసు. ఆంటీ ఉత్తరం రాస్తానని కూడా అన్నదట. అసహనంగా నడుస్తున్నాడు మధుబాబు. అలాంటి ఉత్తరాలు రాస్తూ తనని అయోమయంలో పడేసే మనస్తాపం కల్పించడంతో ఆ ఆంటీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి. ఇదేదో సరదాగా చేస్తున్న పని మాత్రం కాదు. రాత్రి 8:30 అవుతూ ఉండగా ఫోన్ అందుకుని మంగళూరు నెంబర్కి తిప్పాడు మధుబాబు. మధుబాబు చేతి వేళ్ళు తడబడుతూ తను కఠినంగానే మాట్లాడాలి. ఫోన్ అవతల పక్కన రింగ్ అవుతున్న శబ్దం వచ్చింది. ఎత్తింది ఆంటీనే. నేనే. నేను మధుబాబుని. గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఆంటీ ఏనా మాట్లాడుతున్నది? గుర్తుపట్టారా ఆంటీ? రాడిపేటలో మా ఇంట్లో చాలా కాలం మీరు అద్దెకున్నారు. శారదమ్మ గారి అబ్బాయిని, మధుబాబుని. మధుబాబు, నువ్వా? చాలా ఉద్రేకంగా ఉన్నది ఆ కంఠం. ఈ మధ్యనే మా ఆడపడుచు చెప్పింది. అమ్మ పోయిందట కదా. చాలా బాధ వేసిందయ్యా. అప్పటినుంచి నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగో, మేము మంగళూరు వచ్చేటప్పుడు సామాన్లు సర్దడంలో టెలిఫోన్ నెంబర్ల పుస్తకం ఎక్కడ పెట్టామో కనపడటం లేదు. ఒక్కడివే ఉంటున్నావా? ఇంట్లో హోటల్ భోజనమేనా? పోనీ పెళ్ళయిందాక అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండలేమేమో. లేకపోతే వాళ్ళనే వచ్చి నీ దగ్గర ఉండమడమో చేయాల్సింది. ఎలాగైనా రేపు పెళ్లి చేసుకునేది వాళ్ళ అమ్మాయి నిడమలే కదా. మా ఆడపడుచు చెప్పిందిలే, ఇంకా నీ పెళ్ళి కాలేదని. ఇప్పుడు ఎట్లాగో చేసుకోవడానికి వీల్లేదు. ఏడుది శోధకమాయే. మధుబాబు మాట్లాడలేకపోతున్నాడు. అతడి దవడలు బిగుసుకుపోతున్నాయి. ఆ ఉత్తరాలు రాసిందే ఆమె చెప్తున్నది. అన్నీ తెలిసినా ఆమె శ్రేయోభిలాష అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చిందో. మీ అమ్మ చెప్తూ ఉండేది కదూ, ఎప్పుడు నీకు పెళ్ళిడొచ్చేటప్పటికి మహారాజయోగం ఉందని. నిర్మల మీ ఇంట్లో కాలు పెట్టడం అంటే నువ్వు స్వర్గంలో కాలు పెట్టినట్లే. నీకు నిర్మల ఉన్నది కాబట్టి నేను నిన్ను వదిలేశాను. కానీ లేకపోతే మా ఇంటి అల్లుడుగా తెచ్చుకుని ఉండేదాన్ని. ఈ పాటికి ఆమె గలగలా పరిగెడుతున్న గోదావరిలా మాట్లాడేస్తుంది. అంటే తన అల్లుడు కాలేకపోయినందుకు ఈర్ష్యతో ఇలాంటి వెధవ పనులు చేస్తుందా? ఇందులో ఏదో నిగూఢత ఉంది. తెలుసుకోవాలి. కోపంతో అతడి చేతి వేళ్ళు ఫోన్ రిసీవర్ చుట్టూ బిగిసిపోతున్నాయి. నేనొకటి అడుగుతాను చెప్పండి, విత్తురుగా అన్నాడు మధుబాబు. ఆమె మాటల్ని త్రుంచేస్తున్నట్టుగా. ఆమె అదేమీ పట్టించుకున్నట్లుగానే, ఇక్కడైతే అంత క్లాస్ నమ్మ రెండోది పెళ్లి చేసుకునేది అమెరికా చెక్కేసింది. మీ మావయ్య గారు రిటైర్డ్ అవుతూ ఉండగానే మా పెద్దలుడు వచ్చి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. చివరిది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది. బెంగళూరు హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. మావయ్య గారి చేతిలో పండేక కాలుగల పిల్లల ఇంట్లోకి వాకిట్లోకి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడే ఇక్కడికి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ఏవో ప్రత్యేక పూజలు ఉన్నాయంటే అరగంట క్రితం వెళ్ళారు. ఆయన ఉంటే ఆయనతో కూడా మాట్లాడేవాడివి. చెప్పుకుపోతుంది ఆంటీ. అసహనంగా అరిచాడు మధుబాబు. ఆమె మాటలకు చికాకు పడుతూ. అవతల క్షణంలో నిశ్శబ్దం ఏర్పడింది. అతడి కంఠానికి సమాధానమట్లుగా, నేను చెప్పేది కాస్త వింటారా అన్నాడు విసురుగా. ఆమె నీరసపడిపోయినట్లుగా, చెప్పు అంది. 2 క్షణాల మౌనం తర్వాత, ఎందుకు మీరు శ్రేయోభిలాష అంటూ పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాస్తున్నారు? నా నుండి ఏం ఆశించాలని ఉత్తరాలు రాసి నాకు మనస్తాపం కలిగిస్తున్నారు? రాయాలదలుచుకున్నదే ధైర్యంగా స్పష్టంగా రాయొచ్చు కదా. ఈ దొంగ తిరుగుడంతా దేనికి? అసలు దేనికోసం రాస్తున్నారు ఈ ఉత్తరాన్ని? నా క్షేమం కాక్షించేనా? ఆ కంఠంలో కోపమే కాదు, బాధ, వేదన కూడా ఉంది. మధుబాబు, నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఎంతో హుషారుగా మాట్లాడుతున్నావే కాస్త క్షణంలో నీరసంలోకి జారిపోయింది. నాకు మంగళూరు నుంచి నీ శ్రేయోభిలాష అంటూ రకరకాల ఉత్తరాలు వస్తున్నాయి. అక్కడ మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు మరెవ్వరూ లేరు కఠినంగా అన్నాడు. ఇక నుంచైనా మీరు రాయటం మాపు చేస్తే నాకు మనశ్శాంతి లభిస్తుంది. నాకెంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కొద్ది క్షణాల భారమైన నిశ్శబ్దం తర్వాత, నువ్వు పొరపాటు పడుతున్నావు మధుబాబు. అలాంటి ఉత్తరాలు రాయాల్సిన అవసరం మాకు లేదు.
అసలు మీ ఇల్లు వదిలొచ్చిన తర్వాత నీతో మాట్లాడటం ఇదే ప్రథమం. నువ్వెందుకో పొరబడుతున్నావు. నీ నెంబర్ చెప్పు. మావయ్య రాగానే ఫోన్ చేయిస్తాను అంది చాలా లో గొంతుకతో. ఆమె అతడి మాటలకు డీలా పడిపోయి నీరసంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుంది. మా మీద అనవసరంగా అపోహ పడుతున్నావు. అసలు అలా రాయవలసిన అవసరం మాకేమిటి? నేను అదే మాట్లాడుతున్నాను విసురుగా అనేసి ఫోన్ రిసీవర్ను టక్కున క్రెడిల్ చేసేశాడు. తర్వాత కళ్ళు మూసుకొని మంచం మీద పడుకుంటే తను తొందరపడలేదు కదా అని అనుమానం రాగా కొన్ని క్షణాలు తొందరపడ్డాడు. అనవసరంగా వారి మీద నింద వేశాడా? కవర్ తీసి మరోసారి చూశాడు. ఆ అక్షరాలు అంతగా స్పష్టం లేకపోయినా మంగళూరు లాగానే ఉన్నాయి. వాళ్ళు కాకపోతే మరెవరు రాస్తారు? అందున తన కుటుంబ విషయాలు, చిన్ననాటి విషయాలు వాళ్ళకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవు. చిరాగ్గా వెదవ గొడవ. 2 రోజులు అలాంటి ఆలోచనలతో మదనపడుతూ ఉండగానే మరో ఉత్తరం వచ్చింది. ఈసారి కవర్ మీద ముద్ర చాలా స్పష్టంగా ఉంది. అది మంగళగిరి నుంచి. అది చూస్తూనే కలవరపడ్డాడు మధుబాబు. త్వరగా క్రితంసారి వచ్చిన ఉత్తరం తీసి పోస్టుల ముద్రను పోచి చూశాడు. మొదటిది స్పష్టంగా లేకపోయినా 2 ఒకే చోటు నుంచి వచ్చినట్టుగా అర్థమైంది. అవును, అవి మంగళగిరి నుంచే వచ్చాయి. తను అనవసరంగా ఆంటీ వాళ్ళ మీద అనుమానపడి తొందరపాటుతో ఫోన్ చేశాడు. వాళ్ళు ఎంతగా బాధపడ్డారు. మళ్ళీ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పుకోవాలి. మనసంతా వ్యాకుల పాటుతో ఉంది. ఆ రోజు వచ్చిన కవర్ తెరిచాడు అసహనంగా. మధుబాబు, సూర్యుడు చంద్రుడు దిక్పాలకులు శాశ్వతం అవ్వచ్చు, కానీ మనుషులు కాదు కదా. 2 సంవత్సరాల క్రితం నాన్న పోయాడు. మొన్నటికి మొన్న అమ్మ పోయింది. రేపు నీ శుభాభిలాషులంతా కూడా ఒక్కొక్కరే కనుమరుగవు కావచ్చు, కానీ అందరి ఆశీర్వాదాలు నీకుండాలని మనసా వాచ నేను కోరుకుంటున్నాను బాబు. నువ్వు సుఖ సంతోషాలతో ఈ భూమి మీద స్వర్గ సౌఖ్యాలు కొయ్యేటు చెప్పినట్టుగా మహారాజు యోగా అనుభవించాలని కోరుకుంటున్నాను. సర్వదా నీ శోభిలాషినే. కళ్ళు చికిలించి ఆ ఉత్తరాన్ని పదే చదవసాగాడు. అలా చదువుతూ ఉండగా కళ్ళ ముందు ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపులో నుంచి ఓ మానవ ఆకారం జరజర కిందకు జారి నేల మీద తన ముందు నిలబడింది. సన్నగా పొడుగ్గా రేవుటలో ఉన్న ఆమె తెల్లటి జుట్టును వేసుకుని ఉంది. పొడుగు ముఖం, పెద్ద కళ్ళు, నవ్వుతూ ఉండే పెదవులు. ఆమెకి తన అమ్మ వయసే ఉండి ఉంటుంది. ఆమె పేరు శంకర రమణమ్మ గారు. అవును, ఆమెది మంగళగిరి. కొండవాళ్ళలో చిన్న పూరింట్లో ఉంటూ తనకు తోచిన సేవ నలుగురికి చేస్తుందట. ఆమె తన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఆమె ఎందుకు వస్తూ ఉండేది తెలియదు, కానీ ఆమె రాక తన తల్లికి అంత ఇష్టంగా ఉండేది కాదని మాత్రం తనకు తెలుసు. ఆమె వచ్చిందంటే చాలు అమ్మ చికాకు పడుతూ ఉండేది. అదేమీ పట్టించుకోనట్టుగా ఆమె ఇంట్లో అన్ని మూలలా తిరుగుతూ ఉండేది. ఆమె ఎప్పుడొచ్చినా ఏవేవో పండ్లు ఏ కాలంలోవి ఆ కాలంలో తెస్తూ ఉండేది. అమ్మ, ఎందుకు తెస్తావే అవన్నీ అని అన్నా, నేను కొంటానా పెడతానా, వాళ్ళు వీళ్ళు ఇచ్చినవేగా అంటూ నవ్వేస్తూ ఉండేది. ఒకసారి తన అమ్మను ఆమె వచ్చి వెళ్ళిన తర్వాత, ఎవరి అమ్మ ఆమె అని అడిగాను. చిన్నప్పుడు మేమిద్దరం కలిసి హై స్కూల్లో చదువుకున్నాంలే. అదిగో ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు హైకోర్టు గుంటూరులో పెట్టారుగా. కొన్నాళ్ళు అప్పుడు వచ్చారు వాళ్ళు మద్రాసు నుంచి. తర్వాత దానికి చదువైతే రాలేదు, కానీ ఎవరితోనో ప్రేమలో పడి పిచ్చి వేషాలు వేసింది. వేదముఖం. ఇంట్లో చెప్పకుండా వాడితో లేచిపోయి వాడు మోసం చేసే తిరిగి ఇంటికి రాలేక అదిగో అప్పుడెవరో తీస్తే మంగళగిరిలో చేరి వాళ్ళకి వీళ్ళకు సహాయపడుతూ బ్రతుకు వెళ్ళదీస్తుంది. మంచి కుటుంబం నుంచి వచ్చిన జీవితాన్ని నాశనం చేసుకున్నది అంది తల్లి విసుగ్గా. మన ఇంటికి డబ్బు కోసం వచ్చేది ఆమె. తను అడిగాడు. ఏమో విధవగోల మాట తుంచేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన తల్లి ఆమెకి ఏమిటి అవసరం ఇప్పుడు ఇంతగా ఉత్తరం రాయటానికి? అత్తయ్య దగ్గరికి వెళ్ళాడు మధుబాబు. మంగళగిరిలోనే కదూ అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉండే శంకర రమణమ్మ ఉండేది అడిగాడు. మేనత్త వింతగా మధుబాబు మొహంలోకి చూస్తూ అంది.
ఆ పిచ్చిదా? ఆమెకి పిచ్చా? తను విచిత్రంగా ఆ అత్తయ్య ముఖంలోకి చూశాడు. అందుకనేమో ఆమె తనకి అలాంటి ఉత్తరాలు రాస్తున్నది. ఎప్పుడో చిన్నప్పుడు మీ అమ్మతో కలిసి చదువుకుందట. అది స్నేహం. ఆమెతో మీ అమ్మకు ఆమెను ఒకసారి చూసి రావాలనిపిస్తుంది. రేపు ఉదయం వెళ్దామనుకుంటున్నాను అన్నాడు తల వంచుకొని మధుబాబు. ఆమెతో నీకేం పని అంది కళ్ళు విస్తృతం చేసుకొని అతని మొహంలోకి చూస్తూ. అమ్మ స్నేహితురాలు కదా, అమ్మ పోయిన సంగతి తెలుసో తెలీదో, తెలిస్తే తప్పకుండా వచ్చుండేది. ఒకసారి వెళ్ళి వస్తే పోలేదు. తర్వాత ఆమె ఎవరి ద్వారానో తెలుసుకుని బాధపడేదానికంటే అన్నాడు తనకొస్తున్న ఉత్తరాల సంగతి చెప్పకుండా. అవి తప్పకుండా మంగళగిరిలో ఉన్న ఆమె దగ్గర నుంచి వస్తూ ఉండాలి అనుకున్నాడు మరోసారి. మంగళూరు అనుకొని తను పొరపాటు పడ్డ విషయం గుర్తుకురాక ఆ విషయాన్ని అంతటితో కత్తిరిస్తూ లేచి బయటకు వచ్చేశాడు మధుబాబు. అతడు వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది మేనత్త. చటుక్కున ముందుకడుగులు వేశాడు మధుబాబు. ఆ ప్లాట్ఫామ్ మీద తనకు కావాల్సిన ఎర్ర బస్సు వస్తూ ఉండటంతో అది విజయవాడ వెళ్తూ మంగళగిరిలో ఆగే ఆర్డినరీ బస్సు. అందులోకి ఎక్కేశాడు. దూరంగా కొండ మీద కనబడుతున్న తెల్లటి పానకాల స్వామి గుడి కిందగా నరసింహస్వామి గుడి, ఎత్తైన గాలి గోపురం. మంగళగిరి మంగళూరు అనుకుంటే అతను చిన్నప్పుడు ఎవరో అంటూ ఉండగా విన్న విషయం గుర్తుకురాగా పేదాల మీద చిరునవ్వు వెలిసింది. రైల్వే వారు మంగళూరు స్టేషన్ అభివృద్ధికి డబ్బు మంజూరు చేస్తే అది మంగళగిరికి అనుకుని ఇక్కడ ఖర్చు చేసేశారట. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ తను మాత్రం నిజంగా బోల్తా పడ్డాడు. ఈ ఊళ్ళో విషయంలో బస్సు బయలుదేరింది. చిన్నగా మనసు పరిపరి విధాలా పోతుంది. ఆమెకు తన కుటుంబ విషయాలు తన తల్లి స్నేహితురాలుగా తెలిసి ఉండొచ్చు, కానీ తనకి అలాంటి ఉత్తరాలు రాయడంలో ఆమె ఏం ఆశిస్తున్నదో తనకు అర్థం కావటం లేదు. లేకపోతే ఆమె గురించి కూడా తను అపోహపడుతున్నాడా? మంగళూరు ఆంటీ విషయంలో తను ఆభాసపడినట్లు బస్టాండ్లో దిగి కొండ దగ్గరకు రిక్షా మాట్లాడుకునేకి కూర్చున్నాడు. మెయిన్ రోడ్లో నుంచి కుడివైపు పల్లెంలోకి దిగింది రిక్షా. బాలాంబ సతం దాటిపోయింది. ఎండిపోయిన కోనేరు దాటింది. గుడి వెనుక వీధి నుంచి ముందుకొచ్చి రథం పక్కగా వెళ్ళి శివాలయం ముందు ఆగింది. దిగి డబ్బులిచ్చి పంపేశాడు. కాసేపు అటు ఇటు చూసి గుడి ముందు నుంచి మెట్ల పక్క చిన్న గోడ దాటి కొండ మీద ఇళ్ల వైపునకు ఎవరో వెళ్తూ ఉంటే ఆపి అడిగాడు. ఇక్కడ కొండ కిందికి శంకరమ్మ రమణమ్మి గారని ఒక ఉండాలి, ఆమె ఇల్లు మీకేమైనా తెలుసా అంటూ. రండి, నేను అక్కడికే వెళ్తున్నానంటూ అతను ముందు నడుస్తూ ఉండగా అతను అనుసరించాడు మధుబాబు ఉత్సాహంగా. ఆమె ఇల్లు దొరుకుతుందని తను అనుకోలేదు. ఆమెను కలవబోతున్నా అనుకుంటేనే తెలియని ఉద్విగ్నత అతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 2-3 నెలలుగా అతను అయోమయంలో పడేస్తూ తన బుర్ర తింటున్న ఒక సమయకు సమాధానం దొరుకుతుందేమో అనే ఆశ అతన్ని బాగా ఉత్సాహపరుస్తూ వడివడిగా అడుగులు వేస్తుంది. పెద్ద ఆమె తన శ్రేయోభిలాషి పళ్ళేమైనా తీసుకొస్తే బాగుండేదేమో అనుకున్నాడు. ఆమె తన ఇంటికి ఎప్పుడు వచ్చినా తెస్తూ ఉండేది అనే విషయం గుర్తుకురాగా కించిత్ చింటి పిల్లాళ్ళ కూడా పోనీ వచ్చేటప్పుడు కొంత డబ్బిచ్చి వస్తే ఆమెకు దేనికైనా ఉపయోగపడొచ్చని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు. రాళ్ళు కాలిపట్టు ఎత్తులు పొలాలు, అటు ఇటు పిచ్చి మొక్కలు, ఏ ఇంటికి ఆ ఇంటికి నేల చదును చేసి ఏర్పరచుకున్న చిన్న చిన్న ఇల్లు. అప్పుడు 10 గంటలైంది. కొండ వాలుగా నీడ పడుతూనే ఉంది. ఇంకా ముందు వెళ్తున్న అగంతకు వెనుకని జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు మధుబాబు. ఎత్తు మీద కడుగులు వేస్తుండటంతో భుజాన వేలాడుతున్న గుడ్డ సంచి వీపు మీదకు జారిపోతుంది. దగ్గరేనా? అదే ఇల్లు. జనం ఉన్నాడు చూడండి. అదే. రోజు వస్తూ ఉంటారా అంతమంది జనం? ఏం చేస్తుంటారా ఆమె? అతను ఆగి విచిత్రంగా మధుబాబు మొహంలోకి చూశాడు. రాత్రి ఆమె పోయారు కదా, మీకు తెలీదా అన్నాడు. ఉలికి పడ్డాడు మధుబాబు. ఆ మాట వింటూనే పోయిందా? అతని నోటి వెంట మరో మాట రాలేదు. కొన్ని క్షణాల వరకు మరి దేనికి వస్తున్నారో మీరు ఇక్కడికి? అది తెలుసు కాదా? ఆశ్చర్యపడ్డం అతని వంతైంది. మధుబాబు నీరసపడిపోయాడు. ఎక్కడ నిజం అమ్మ స్నేహితురాలు పోయిందనే విషయం అతన్ని అమితంగా బాధించింది. అంతకుమించి తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని వచ్చినా అతన్ని మరింత అయోమయంలో పడేసింది. ఆ మనిషి ముందు నడుస్తూ ఉంటే మధుబాబు ఏం చేయాలో తోచని వాళ్ళ అడుగులో అడుగు వేస్తున్నాడు తడబడుతూ. అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారని వెళ్ళాలి. ఆ పోయిన తర్వాత ఆఖరిసరిగా ఆ పార్థివ శరీరాన్ని చూసి వెనుదిరిగి వెళ్ళటమే తను చేయగలిగింది.
అత్తయ్య చెప్పినట్లు అమ్మ వెళ్ళిపోయిన కొద్ది రోజులకి ఆమె స్నేహితులైన ఆ పిచ్చిది కూడా అమ్మను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. నిజంగా ఆమె శ్రేయోభిలాషి అంటూ ఉత్తరాలు రాసుంటే అందుకు కారణం ఇక తనకు తెలియనే తెలీదు. ఇంటి సమీపానికొచ్చారు. అక్కడంతా నిశ్శబ్దం, శ్మశాన నిశ్శబ్దం. ముందుకు వెళ్ళి జనం మధ్య నుంచి తొంగి చూశాడు. ఆమె అక్కడ శవమై ఉంది. తన తల్లి స్నేహితురాలే. అంతగా అంత సాన్నిహిత్యం లేకపోయినా ఓ జీవి మరణం మరో జీవికి వేదనే. మనసంతా దిగులుతో నీరసించిపోయింది. అక్కడ 100 మంది దాకా జనం ఉన్నారు. ఒక పక్కన ఆమె నిర్జీవ శరీరపు అంతిమయాత్రకు ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. లోపటి ఒక వ్యక్తి ఆ పనులు చేస్తున్న వారికి ఏవో పనులు పురమాయిస్తున్నాడు. తాటాకుల పంచల్లో కూర్చుని ఉన్న ఆడవాళ్ళు నోట్లో చెంగులు కుక్కుని విలపిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చూసిన లావుపట్టణం దగ్గరికి మధుబాబు వెళ్ళాడు. ఎలా పోయారు? ఆ వారం రోజులుగా జ్వరం వస్తుంది, ఆయాసం. ఆమె ఈ ప్రపంచంలో అందరికీ సేవ చేయడానికి ముందు ఉంటుంది, కానీ తనకు మాత్రం ఎవరూ ఏ సేవ చేయకూడదు. అంత జ్వరంలోనూ ఆమె పనులు ఆమె చేసుకోవాలి. ఆమె తాగే జావ కూడా ఆమె కాచుకోవాలి. మేము ఏనాడు చేసుకున్న పుణ్యమో ఆమె మా నడుములు వెలిసింది. మా అందరికీ ఆమె తల్లి. మా ఇంట్లోని బాధలు ఆమె బాధలు, మా ఆనందాలే ఆనందాలు, మా దుఃఖమే ఆమె దుఃఖం. ఆయన కళ్ళు తడుస్తున్నాయి. ఆయన గొంతు పొంగురు పోతుంది. ఆమె ఎక్కడ జన్మించిందో తెలియదు, ఎక్కడ పెరిగిందో తెలియదు. 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రత్యక్షమయ్యి మా నడుమ మాతో మనుషుల మాలో ఒక్కరిగా తిరిగి ఈనాడు మమ్మల్ని అందరినీ అనాథలు చేసి భగవత్ సాన్నిహిత్యానికి వెళ్ళిపోయింది. ఆయన మాటలు మధుబాబుని కదిలించి వేస్తున్నాయి. అత్తయ్యకి ఆమె పిచ్చిదిలాగానే కనబడొచ్చు, కానీ ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ ఆమె దేవత. కొద్ది క్షణాల తర్వాత ఆయన కోలుకొని చెప్పనే లేదు. మీరు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? మీ అమ్మ నీకు ఎలా తెలుసు? ఇంతకు ముందు మిమ్మల్ని చూసినా గుర్తు రావడం లేదే అన్నాడు. మధుబాబు తటపటాయించాడు. నేను గుంటించి వస్తున్నాను. శంకరమణం గారు మా అమ్మకు స్నేహితురాలు. నా పేరు మధుబాబు. ఆ పోయిన సంగతి నాకు ఇప్పటికి వచ్చేంతవరకు తెలీదు. చూసి వెళ్దామని వచ్చాను. ఆయన కళ్ళు రెపరెపలాడిస్తూ మధుబాబు వంక చూశాడు. మీరా బాబు, ఈ మధ్య మీకు కొన్ని ఉత్తరాలు రాసి నా చేత పోస్ట్ చేయించింది. నిన్న సాయంత్రం ఇంకొకటి నాకు ఇచ్చి ఈరోజు పంపమన్నది. తర్వాత కొన్ని గంటలే జీవించుంది. గుండె దడదడలాడుతూ ఉండగా ఉక్కిరి బిక్కిరయ్యాడు మధుబాబు. అయితే ఆమె అన్నమాట తనకిన్నాళ్ళు శ్రేయోభిలాష అంటూ ఉత్తరాలు రాసింది ఆమె అన్నమాట. తన భవిష్యత్ అద్భుతంగా ఉండాలని ఆశిస్తూ తనని ఆశీర్వదించింది ఆమె అన్నమాట. తన యశస్సుని కోరుకున్నది. ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను. ఆ చివరి ఉత్తరంలో ఏం రాసిందో, ఏది, ఎక్కడున్నది అన్నాడు. త్వరగా ఆయనే ఆ పాకలోకి వెళ్ళి 2 నిమిషాల్లోనే ఒక పెద్ద కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆత్రంగా అందుకున్నాడు మధుబాబు. అక్కడున్న జనమంతా అతన్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. అతడు కవర్ తెరిచి కవర్ చింపుకొని అందులోని అక్షరాల్లోకి దూసుకుపోతూ ఉండగా ఒక్కసారిగా కిందగా ఉన్న నరసింహస్వామి గుడిలో గాలి గోపురం మీద నుంచి పావురాళ్ల గుంపు ఎవరో తుపాకీ పేల్చినట్టుగా పెద్ద శబ్దంతో రెక్కలు టపటపలాడిస్తూ ఆకాశంలోకి ఎగిరాయి. పెలపెలమంటూ స్థితి ఎర్రటి మంటలు రేపుతూ మండిపోతుంది. వాటి నుంచి లేస్తున్న నిప్పురవ్వల ఆకాశంలో నక్షత్రాల మధ్య చోటేమైనా దొరుకుతుందేమో అన్నట్టుగా పైకి ఎగిరిపోతున్నాయి. నల్లటి పొగ శవం కాలుతున్న వాసన ఒంటికి పూసుకొని అక్కడ అడవిలా పెరిగే చెట్లను పరిసరాలను ఆక్రమించుకుంటుంది. అంతమంది మనుషుల మధ్య పిడిచిన చితి మీద శంకరరమణమ్మ నిర్జీవ శరీరం నిప్పులా మండిపోతుంది. పక్కగా తడిగుడ్డలతో నిల్చుని ఆ స్థితిని, ఆ మంటలు చూస్తూ ఆ వేడిని అనుభవిస్తున్న మధుబాబు కలలో తడి ఆరిపోగా అవి జ్యోతులా వెలిగిపోతున్నాయి. నెత్తుడి ముద్దలా కాలుతున్న ఆమె శరీరాన్ని పరికిస్తూ అతని చేతిలో శంకరమ్మ చెరుగ రాసిన ఉత్తరం ఉంది. అతడి తడి తల నుంచి జారుతున్న నీటి పొట్లు ఆ ఉత్తరాన్ని ఆప్యాయంగా స్పృశిస్తున్నాయి. కాలిపోతున్న కడుగుడ్లను సేదతీరుతున్నట్టుగా రేపలు మూసుకుపోతున్నాయి. తన తల్లులిద్దరూ ఆ విషయాన్ని తమ జీవితాంతం రహస్యంగానే ఉంచాలనుకుంటూ చేతిలో చేయి వేసుకొని వాగ్దానాలు చేసుకున్నప్పుడు తను మాత్రం దాన్ని లోకానికి చాటి వాళ్ళ ఆత్మలకు శోభను ఎందుకు చేకూర్చాలి? ఎండిన పెదాలు అల్లాడుతూ ఉండగా గొనుక్కున్నాడు. 2 చేతులు ఎత్తాడు, చితికి నమస్కరిస్తున్నట్టుగా. కొద్దిగా ముందుకొని ఆమె రాసిన ఆ ఉత్తరాన్ని చేతి మధ్యలో మరెవరికి ఆ విషయం తెలిసే అవకాశం లేకుండా ఆమెలోనే కలిసిపోయి ఆమెలాగానే కాలి బూడిదయ్యేలా ఆ అగ్ని జ్వాలను కర్పించి వేశాడు మధుబాబు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.